నేను యేసుక్రీస్తు వారి దగ్గర కట్టు బానిస లాంటి వాడిని, అనగా నా హక్కులన్నీ ఆయన చేతుల్లో పెట్టాను. ఆయన ఆజ్ఞలే నేను పాటిస్తాను, ఆయన ఆదేశాలే శిరస్సావహిస్తాను. నాకంటూ స్వంత విల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మై ఓన్ విల్. నాకంటూ స్వంత ఇష్టం లేదు, సొంత చిత్తము లేదు, సొంత కోరిక లేదు, సొంత అభీష్టం లేదు. వాట్ ఎవర్ మై లార్డ్, వాట్ ఎవర్ మై ఓనర్ కమాండ్స్ ఐ విల్ ఫాలో. అలా యేసుక్రీస్తుకు నేను దాసుడునని చెప్పుకోవడానికి యూదా అద్భుతంగా సంతోషంగా దానిని స్వాగతించాడు. అలాగే మనం యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకునేటప్పుడు, భక్తులమని చెప్పుకునేటప్పుడు మనం ఆయనకు దాసులముగా, ఆయనకు కట్టు బానిసలుగా భావించగలిగితే దేవుని వాక్యాన్ని అద్భుతంగా ఆలకించగలుగుతాం, అంగీకరించగలుగుతాం, ఆచరణలో పెట్టగలుగుతాం.